ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం మలక్పేట్ మార్కెట్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అది కూడా హోల్సేల్ ప్రైజెస్ ఎలా కొనాలి ఏంటి అని. బిఫోర్ దట్ నేను అన్ని డీటెయిల్గా చెప్పే ముందు అసలు మలక్పేట్ మార్కెట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేసి ఒక్కసారి వీడియో క్లిప్ చూసేసి వచ్చేయండి. తర్వాత మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇదంతా మలక్పేట్ మార్కెటే. ఇక్కడ మీరు ఎక్కడ చూసుకున్నా కూడా సామాన్లే ఉంటాయి. మనకి ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ దొరికేస్తాయి. చాలా తక్కువ ప్రైస్కి లో రేట్కే దొరుకుతాయి మనం పర్చేస్ చేయాలనుకుంటే. ఇక్కడ చూసారా చింతపండు, నేను చెప్పాను కదా చింతపండు అయితే ఇది 80 రూపీస్, కొంచెం అటు సైడ్ ఉండేది 100 రూపీస్ అనమాట. ఇలా మనకి లో ప్రైజెస్ లో బడ్జెట్లో దొరికేస్తాయి. ఇవన్నీ నేను కొన్న సామాన్లు మళ్ళీ నేను చూపించలేను కాబట్టి మళ్ళీ మీతో ఇప్పుడే చూపించేస్తున్నాను. ఆల్మోస్ట్ చాలానే ఉన్నాయి, చాలా వరకు పర్చేస్ చేసాము. ఇవన్నీ నార్మల్ ప్రైజెస్కి వచ్చేసాయి. ఈరోజు మనం ప్రైజెస్ మొత్తం డీటెయిల్గా చెప్తాను, ఎంత పడ్డాయి, మనకి ఎంత సేవ్ అవుతుంది అనేసి. ఫస్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ గురించి చూసుకుందాం. మాకు ఈ సన్ఫ్లవర్ ఆయిల్ 5 లీటర్స్ మాకు 520 రూపీస్ పడింది. మీకు నార్మల్గా డీమార్ట్లో ఇప్పుడు ఈ మంత్లో ఉన్న ప్రైస్ వచ్చేసి 760 రూపీస్. మాకైతే 520 రూపీస్ పడింది ఫ్రీడమ్ ఆయిల్ 5 లీటర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ మామూలుగా మనం కొనే పల్లీలు ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మాకు 220 రూపీస్ పడింది. డీమార్ట్లో అయితే 260 రూపీస్. కావాలంటే మీరు డీమార్ట్కి వెళ్ళి ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనం ఆన్లైన్ స్టోర్ డీమార్ట్ యాప్ ఉంది, అందులో ఒకసారి సెర్చ్ చేసి చూడండి. చాలా వరకు మనం హోల్సేల్లో కొంటే చాలా వరకు సేవ్ చేయొచ్చు. అండ్ మనం కొనే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఇవి, సో వీటిని మేమైతే పావు కిలో 40 రూపీస్ పెట్టి కొన్నాము ఇవి. అండ్ రాజ్మా, సో ఇవన్నీ మనము చాలా తక్కువ ప్రైసెస్కి కొనవచ్చు డ్రై ఫ్రూట్స్. అక్కడైతే మనం అదే డీమార్ట్లో 200 గ్రామ్స్కి ఎంత లేదన్నా 50-60 రూపీస్ పడుతుంది. అసలు 50-60 కూడా రావనుకుంటా, ప్రీమియం అది ఇది పెడతారు. నిజానికి వాళ్ళు తెచ్చేది కూడా ఇక్కడ నుంచే, హోల్సేల్ బల్క్ నుంచే. సో మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నా కూడా హోల్సేల్లో పర్చేస్ చేసుకోండి, మనకు చాలా బల్క్గా వస్తాయి, మోర్ దాన్ డీమార్ట్. ఓకే, చాలా రోజులు కూడా వస్తాయి. నెక్స్ట్ పెసర్లు. ఓకే, పెసర్లు వచ్చేసి నార్మల్గా మీకు ఎంత పడుతుందో నాకైతే తెలీదు, మాకైతే ఇది 70 రూపీస్ పడింది కేజీ. ఓకే, చాలా రేట్ మూంగ్ దాల్ నార్మల్గానే. అదే మనకి డీమార్ట్ ప్రైస్ అయితే 110 రూపీస్ అనమాట. 70 ఎక్కడ, 110 రూపీస్ ఎక్కడ, దానికి దీనికి చాలా ప్రైస్ తేడా ఉంది కదా. నెక్స్ట్ పప్పులు. సో మనం పప్పుల్ని పుట్నాలు అంటాం కదా, ఇవైతే నాకు 40 రూపీసే పడ్డాయి. ఇవి కూడా అర్ధ కేజీ తీసుకున్నాము, 40 రూపీస్. ఓకే, చాలా తక్కువే కదా నార్మల్గా, వాటితో పోలిస్తే బెటర్. ఆట 5 కేజీస్ ఆట మాకు వచ్చేసేసి ఎంత పడిందంటే 280 రూపీస్ పడింది, 5 కేజీస్ ఆటా పౌడర్. అదే డీమార్ట్లో అయితే మనం కొనే ప్రైస్ వచ్చేసి 310 రూపీస్, ఇంకా 350 కూడా ఉంటుంది. ఒకసారి కావాలంటే చెక్ కూడా చేసుకోండి. మనం కొనే ప్రైస్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి. అందుకే చెప్పేది హోల్సేల్లో కొంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరుకుతాయి అని చెప్పేది ఇందుకే. బెల్లం. సో బెల్లం వచ్చేసి మాకు ఎంత పడిందంటే 55 రూపీస్ పడింది. అక్కడ కూడా 55 ఉంటుంది, ఇదేం తగ్గలేదు. ఇంకా మాకు ఆనియన్స్ నేను చూపించలేదు, వెయిట్. ఆనియన్స్ వచ్చేసి నేను లోపల పెట్టేసా. నిజానికి మాకు ఆనియన్స్ ఎంత రేటు పడ్డాయంటే 10 కేజీస్ తెచ్చుకున్నాము. 10 కేజీస్ వచ్చేసి మాకు 100 రూపీస్ పడింది అంతే. 100 ఉంటుంది. చిన్నవి అయితే మనకి 100 రూపీస్ పడతాయి, పెద్దవి అయితే 120 రూపీస్ అలా పడతాయి. మేము ఎక్కువ తింటాం, ఆనియన్స్ ఎక్కువ కట్ చేసేస్తుంటాం, సో పెద్ద వేస్ట్ అయిపోతుంటాయని చిన్నవే తెచ్చుకున్నాం కాబట్టి మాకు 100 రూపీస్ పడింది. ఇంకా చెప్పాలి అంటే నాకు అన్నిటికన్నా బాగా తక్కువ రేట్ అనిపించింది ఆయిల్, ఆశీర్వాద్ అండ్ థింగ్స్, అంటే చిన్న వస్తువులు. నిజానికి మనం అక్కడ కొనుక్కోవడమే బెటర్. అల్లం వచ్చేసి మాకు ఎంత పడిందంటే మీరు ఆశ్చర్యపోతారు, 40 రూపీస్ కేజీ అల్లం. ఓకే, 40 రూపీస్. మనకి ఇక్కడ పావు కిలో 40 రూపీస్కి వస్తుంది, అక్కడ 40-60 అలా అమ్ముతారు. చాలా తక్కువ ఉంటుంది ప్రైస్. చింతపండు వచ్చేసి 100 రూపీస్ కేజీ, 100 రూపీస్, 80 రూపీస్ కూడా ఉంటుంది. అంటే మనకి ప్రైస్ విత్ క్వాలిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు క్వాలిటీ మనకు లో కొంచెం అంటే 80 రూపీస్ కేజీ పడుతుంది. అదే నీకు క్వాలిటీగా ఉండాలంటే చింతపండు మనకి 100 రూపీస్ కేజీ పడుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ డౌన్ చేసి ఇవన్నీ చూపించలేను కాబట్టి నార్మల్గా చెప్తున్నాను మీకు. ఇంకా మీకు ఏమైనా పెద్దవి కావాలి అనుకుంటే లైక్ తెల్లగడ్డలు ఇవన్నీ ఉంటాయి కదా,
అవి కూడా అక్కడే కొనుక్కోండి. ఎలాంటివి అంటే మీరు డీమార్ట్లో కొనాల్సింది లైక్ స్నాక్స్, బిస్కెట్స్ ఇలాంటివి ఉంటాయి చూడండి, అలాంటివి పర్చేస్ చేసుకోండి. ఆయిల్ ఇలాంటివి పర్చేస్ చేసుకోండి. కానీ ఒక సామాన్ మనం ఇంట్లోకి సామాన్లు కొంటాం చూడండి, ఆ సామాన్లు మనకి నార్మల్గానే బయట కొంటే సరిపోతుంది, అంతకు మించి మనకి ఏం పెద్ద అవసరం లేదు. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే బయటనే మల్క్పేట్ మార్కెట్లో కొనండి. మేము కొన్న మార్కెట్ వచ్చేసేసి శ్రీ జగదాంబ సేల్స్ అనమాట. ఆల్ డ్రై ఫ్రూట్స్, జనరల్ ఫుడ్స్. డ్రై ఫ్రూట్స్ ఇంత తక్కువ పడతాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హోల్ గ్రెయిన్స్ అనమాట. నార్మల్గా ఇప్పుడు మనం అందరం తినేది మిల్లెట్స్ ఇలాంటివే కదా, అవి కూడా మనకు చాలా వరకు చాలా తక్కువ రేట్కి వచ్చేస్తాయి. శ్రీ కృపా మార్కెట్, ఇది మలక్పేట్లో శ్రీ కృపా మార్కెట్ అనమాట. ఎవరైనా మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు, మీరు ఒక సైడ్ మియాపూర్ సైడ్, హైటెక్ సిటీ సైడ్ ఉన్న వాళ్ళు అయినా సరే మీరు మెట్రోలో ఎక్కేసి వచ్చేయచ్చు. పర్ డే మీకు అంటే మీరు ఒక నెలలో మీకు మ్యాక్సిమం మెట్రో ఖర్చు ఎంత పడుతుంది, 100 ఆర్ 150 రూపీస్ ఖర్చు పడుతుంది. మలక్పేట్కి డైరెక్ట్ మెట్రో ఉంది. ఇక్కడ దిగేసి మీరు పర్చేస్ చేసుకొని మళ్ళీ వెంటనే వెళ్ళిపోవచ్చు మెట్రోకి. అలా మీకు ఏమవుతుంది, మ్యాక్సిమం ఒక ఛార్జెస్ ఒక 150 రూపీస్ పడతాయి అంతే, కానీ అంతకు మించి ఏం ఖర్చు ఉండదు. దాదాపుగా మాకు ఈ సామాన్లన్నీ మాకు మీరు చూసుకుంటే ఇన్ని సామాన్లు మాకు 3500 రూపీస్కి వచ్చాయి, ఇన్ని సామాన్లు. సో మీరు కూడా ఎవరైనా సరే హోల్సేల్లో కొనండి. ఓకే, ఇంకా మీకు ఏదైనా ప్రైజెస్ గురించి తెలియాలంటే డీటెయిల్గా కమెంట్ చేయండి, నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అందుకే చెప్పింది హోల్సేల్స్లో కొనుక్కోండి అనేసి. మలక్పేట్లో హోల్సేల్ మార్కెట్ అయినా రీటైల్కి కూడా ఇస్తారా అనేసి. ఇప్పుడు కొనింది మనకి రీటైల్ ప్రైజెస్, రీటైలే కదా, హోమ్ కోసమే కదా కొన్నాము. బల్క్ అంటే మనము నెలకి ఒకటేసారి అన్నీ ఒకటే దగ్గర కొనుక్కొని వచ్చేసామనుకో, అప్పుడు మనకి చాలా తక్కువ పడతాయి. ఓకే, అదే డీమార్ట్ అయితే మీరు ఆలోచించండి, మనమే తీసుకొని వెళ్తాం కాబట్టి వీళ్ళు అప్పుడు ఏమవుతుంది, ఇంకా కొనాలనిపిస్తుంది. అవునా, ఇంకా కొనాలనిపించి అలా కూడా మనకు ఒక 6000, 7K అయిపోతుండే. మాకు స్టార్టింగ్లో ఉన్నప్పుడు 6K అయింది, 7K అయినా కూడా మాకు సామాన్లు సరిపోయేటివి కాదు, మేము చాలామంది ఫ్యామిలీలో. అలాంటిది ఇప్పుడు మాకు 3500 రూపీస్కి మాకు మొత్తం మంత్లీ సామాన్లు వచ్చేస్తాయి. బియ్యం ప్యాకెట్ ఒక్కటే మేము కొనుక్కోవాలి, అది కూడా మాకు ఒక 1500 అలా పడుతుంది. మేము ఊరు నుంచి 50 kgs బ్యాగ్స్ ఒకేసారి వేసేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఏం పర్చేస్ చేయము. సో మాకు ఏం పెద్ద ఖర్చు అనిపించదు, సామాన్ల ఖర్చు, ఎందుకంటే మేము హోల్సేల్లోనే తీసుకుంటాం. అస్సలు డీమార్ట్లోకి అయితే వెళ్ళము. డీమార్ట్లో ఎప్పుడు కొంటామంటే మా డాడీ లేనప్పుడు మాత్రమే అక్కడికి వెళ్తాం. మా డాడీ ఉంటే మాత్రం మేము మలక్పేట్కి వెళ్తాం. ఈవెన్ నేనున్నా కూడా మలక్పేట్కి వెళ్తాను. మీరు కూడా అంతే. సరుకులు ఎవరైనా కొనాలనుకుంటే మలక్పేట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ టు పర్చేస్. రీటైల్ అయినా కొనొచ్చు అండ్ హోల్సేల్లో అయినా కొనుక్కోవచ్చు. ఎవరైనా ఈ ఆనియన్ బిజినెస్ ఇలాంటివి చేయాలనుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళు కూడా మీరు బల్క్లో కొనుక్కొని ఒక 50 kgs అలా కొనుక్కొని మీరు ఆనియన్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 10 kgs 100 రూపీస్ అంటే మనకేం పెద్ద రేట్ ఏం పడట్లేదు. మీరు ఇంటికి దగ్గరికి తెచ్చుకొని 25 రూపీస్ కేజీ అమ్మినా కూడా ఎవరైనా కొనుక్కుంటారు, 20 రూపీస్ కేజీ అమ్మినా కూడా ఎవరైనా కొనుక్కుంటారు. ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండడానికి ఇలా చేసుకోవడం బెటర్. అండ్ చిన్న షాప్స్ కూడా ఎందుకు ఎక్కువ పెడతారు అంటే బికాస్ ఆఫ్ దిస్ అనమాట. హోల్సేల్లో మనకన్నా ఇప్పుడు మాకు ఇచ్చిన ప్రైజెస్ కన్నా వాళ్ళకి ఇంకా తక్కువకి ఇస్తారు కాబట్టి వాళ్ళు అన్ని షాప్స్ పెడతారు. ఓకే, అది మనం ఆలోచించుకొని మనం కూడా అలానే కొనుక్కోవాలి. అప్పుడే మనకి ఎక్కడ మనం బడ్జెట్ తగ్గించవచ్చు అంటే ఇలాంటి చోట్లనే తగ్గించవచ్చు. మన బడ్జెట్ ఇక్కడ తగ్గుతుంది. ఇప్పుడు ఎంత తగ్గింది, సపోజ్ మాకు 6000 అవుతుంది, సరే 4000 అయినాయి అనుకుందాం, 2000 మాకు బడ్జెట్ అనేది తగ్గింది. అవునా, ఈ 2000 అనేది మాకు ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవుతుంది కదా, అట్లీస్ట్ ఫ్రూట్స్ కొనుక్కోవడానికైనా యూజ్ అవుతుంది. సో స్టే ట్యూన్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో.